నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 7న జరిగే సీడబ్ల్యూసీ సమావేశ ఎజెండాపై చర్చించారు. కృష్ణా ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్లో తెలంగాణ పక్షాన వినిపించాల్సిన వాదనలపై సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 7న జరిగే సీడబ్ల్యూసీ సమావేశ ఎజెండాపై చర్చించారు. కృష్ణా ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్లో తెలంగాణ పక్షాన వినిపించాల్సిన వాదనలపై సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా సెప్టెంబర్ 1వ తేదీన అదేవిధంగా 2వ తేదీన ఢిల్లీలో 2 కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. కేంద్ర జలశక్తి సంఘం నేతృత్వంలో కేంద్ర జలశక్తి సంఘం చైర్మన్ నేతృత్వంలో 2 సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. సెప్టెంబర్ 1నేమో తుమ్మిడిహట్టి పైన జరగబోతూ ఉంది. తెలంగాణ తలపెట్టినటువంటి తుమ్మిడిహట్టి పైన జరగబోతూ ఉంది సమావేశం. అదేవిధంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నీటి వివాదాలపైనేమో సెప్టెంబర్ 7వ తేదీన కేంద్ర జల సంఘం ఈ భేటీని సమావేశాన్ని నిర్వహించబోతా ఉంది. ఈ సమావేశాలలో తెలంగాణ పక్షాన వినిపించాల్సినటువంటి వాదనలు, తెలంగాణ ఏ అంశాలపైన అభ్యంతరాలు ఉన్నాయి, ఏపీ తెలంగాణ నీటి అంశాల విషయంలో ఏ అంశాలపైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉంది, సో అక్కడ ఏ విధమైనటువంటి వాదనలు వినిపించాలి అనేటువంటి అంశం, అదేవిధంగా ముఖ్యంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి పైన ముందుకు వెళ్ళాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భావిస్తున్నటువంటి నేపథ్యంలో అది పెండింగ్లో పడుతూ వస్తుంది. మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్రంతో సైద్య కూర్చుకొని ఆ ప్రాజెక్టు పైన ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో అందుకోసం ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు. తుమ్మిడిహట్టి పైన చర్చించేందుకు తమకు అవకాశం కల్పించాలని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు లేఖ రాశారు. ఇంకా కేంద్రాన్ని కూడా కోరారు. కేంద్ర మంత్రికి లేఖ రాశారు, నీటిపారుదల శాఖ మంత్రికి. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాశారు. చొరవ తీసుకోవాలి, 2 రాష్ట్రాల మధ్యన ఎదురవుతున్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అని చెప్పి లేఖ రాసి కోరినటువంటి నేపథ్యంలో కేంద్రం స్వయంగా రంగంలోకి దిగింది. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంది తుమ్మిడిహట్టి పైన. సో తుమ్మిడిహట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తీసుకువచ్చి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలి తెలంగాణ రాష్ట్రానికి. అందుకోసం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే 148 మీటర్ల 152 మీటర్ల ఎత్తుతో ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందిస్తే, గ్రావిటీ ద్వారా నీళ్ళు అందిస్తే విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ భారం భారీగా తగ్గుతుందనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. అయితే మహారాష్ట్ర 148 మీటర్లకు మించి ప్రాజెక్టును నిర్మిస్తే ముంపు ఎక్కువగా ఉంటుంది, తీవ్ర నష్టం జరుగుతుంది అనేటువంటి అభ్యంతరాలని మహారాష్ట్ర చేస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఏ విధమైనటువంటి అంటే మహారాష్ట్ర ఒక వాదన చేస్తూ ఉంది. 152 మీటర్ల ఎత్తుకు వెళ్ళినప్పటికీ కూడా శాస్త్రీయమైనటువంటి నివేదికలు మాత్రము పెద్దగా మహారాష్ట్రకు ముంపు బాధ అనేటువంటిది ఉండదు, ప్రభావం అనేటువంటిది ఉండదు, కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి వాదనేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఈ విధంగా అయితే సెప్టెంబర్ 8న స్వయంగా కేంద్రం రంగంలోకి దిగి సెప్టెంబర్ 1న కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో తుమ్మిడిహట్టి పైన ముందుకు వెళ్ళడానికి, మహారాష్ట్రను ఒప్పించడానికి, అక్కడ ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు, ఈ భూసేకరణకు సంబంధించినటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, సో మహారాష్ట్రను ఏ విధంగా ఒప్పించాలి అనేటువంటి దానిపైన తెలంగాణ పక్షాన ఏ విధమైనటువంటి వాదనలు వినిపించాలి, ఏ అంశాలను లేవనెత్తాలి అనేటువంటి దానిపైన ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటుగా సెప్టెంబర్ 7వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల మధ్యన నెలకొన్నటువంటి జల వివాదాలకు సంబంధించి, నీటి పంపిణీలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి సమావేశము కేంద్ర జలశక్తి సంఘము ఏర్పాటు చేయబోతా ఉంది. సో ఈ సమావేశంలో కూడా కృష్ణా నీటికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, గోదావరి నీళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇప్పటికే కేఆర్ఎంబి కేటాయింపులు చేయకముందుకే ఏపీ నీటిని తరలించుకొని వెళ్తుందనేటువంటి విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో సో అక్కడ వాస్తవానికి
తాత్కాలిక ప్రాతిపాదికన ఏవైతే ఒప్పందాలు కుదిరాయో గతంలో దాని మేరకే కేటాయింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణనేమో 70% నీటి కేటాయింపులు తెలంగాణకే చెయ్యాలి అని చెప్పి మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది, కోరుతూ వస్తూ ఉంది. సో ఈ అంశం పైన కూడా బలంగా కేంద్ర జలశక్తి సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సమావేశంలో తెలంగాణ పక్షాన వాదనలు బలంగా వినిపించాలి అనేటువంటి అంశం పైన కూడా ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ రెండు సమావేశాలకు కూడా ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర ఈ మొదటి రోజు జరిగేటువంటి సమావేశానికేమో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా 7న జరిగేటువంటి సమావేశానికేమో ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరు కాబోతా ఉన్నారు. సో ఈ సమావేశాల్లో అధికారులు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఆ రెండు సమావేశాల్లో వినిపించాల్సినటువంటి వాదనలు, లేవనెత్తాల్సినటువంటి అంశాలపైన కులంకషంగా చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఇటు సుప్రీంకోర్టులో అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తూ ఉన్నారు. సో వాటికి పరిష్కారానికి ఆ కేసులు తేలేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది, సో అక్కడ కూడా ఏ విధమైనటువంటి వాదనలు వినిపించాలి అనేటువంటి దానిపైన న్యాయ నిపుణులు కూడా కొంతమంది హాజరయ్యారు. సో వారితో కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.